గ్రేటర్ హైదరాబాద్ గట్కేసర్ సర్కిల్ పోచారం 8వ వార్డులో భవానీ ఆర్ట్స్ వాళ్ళ వ్యాపారం కోసం భారీగా కటౌట్ నిర్మిస్తుంటే నారపల్లి గ్రామస్తులు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యువ నాయకులు అడ్డుకున్నారు. ఈ చౌరస్తా మీద గతంలో మేము ఎన్నో శంకుస్థాపనలు చేశాం, కానీ ఇక్కడ వచ్చిపోయే వారికి ఇబ్బందిగా ఉంటుందని మేము విరమించుకున్నాము. కావున ఈ యొక్క చౌరస్తా దగ్గర ఎలాంటి పబ్లిసిటీ కోసం నిర్మాణించొద్దని మేము కోరుకుంటున్నాము. మాజీ వార్డు మెంబర్ అప్పటి గతంలో మన వెంకన్న కూడా ప్రజానికానికి తెలియజేయమనగా మరి నారపల్లి చౌరస్తాలో, పురంలో చౌరస్తాలో మరి రాత్రి దొంగతనంగా వచ్చి దొంగల్లాగా అర్ధరాత్రి తోగాలు ఏర్పాటు చేసి జిమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో తెలియని వ్యక్తులు మరి గత ప్రభుత్వంలో మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు, ఏదో అడ్వర్టైజ్మెంట్ వరకు. కానీ ఇదే ప్లేస్లో మేము గత 15 ఏళ్ల కిందనే మేము అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పెద్ద ఎత్తున అప్పుడు భూమి పూజ చేసినాము. చాలామంది నాయకులు కూడా వచ్చినారు. అప్పుడు దిమ్మ కూడా కట్టినాము. మేమే ఇక్కడ ఉండొద్దని చెప్పి రోడ్డుకు అందరూ సహకరించాలని చెప్తే మేము కూడా అప్పుడు సహకరించి ఇక్కడ దిమ్మ కూడా తెలిసి అప్పుడు అట్లాంటిది మాకో న్యాయం ఇంకోకో న్యాయం కాకుండా ఇక్కడ అసలు ఎలాంటి దిమ్మెలు కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డు కానీ ఏర్పాటు చేయొద్దు. ఎందుకంటే గత మేము కూడా సహకారం చేసినాం కనుక ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హైవేలో కొట్టి ఎవరు కూడా పర్మిషన్ లేదు. ఎందుకంటే తీవ్ర అంతరాయం కలుగుతుంది. పబ్లిక్ రాకపోకలు జరిగే ప్లేస్, ఇక్కడ వ్యాపారం జరిగే ప్లేస్, చాలా ఇబ్బందులు జరుగుతాయి. కనుక ప్రభుత్వం వెంటనే అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకుని వారికి ఎలా పర్మిషన్ ఇస్తే మీ డిమాండ్ ఏంటంటే నారపల్లి చౌరస్తాగా ఎట్లాంటి హోర్డింగ్స్ పెట్టొద్దని ప్రకటనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తలు తమ స్వార్థం కోసము పబ్లిక్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏమైనా పర్మిషన్ ఉంటే క్యాన్సల్ చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. అధికారులకు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకూడదని మీరు డిమాండ్ చేస్తున్నాం. నారపల్లి గ్రామంలో కుర్రంల రోడ్డుకు వెళ్ళే టర్నింగ్ పాయింట్లో గుర్తు తెలియని కొంతమంది వచ్చేసి రాత్రి ఇక్కడ రోడ్డును తవ్వేసి దిబ్బ నాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి రోడ్డు ఇప్పటికే ఇక్కడ చిన్న ఉంది, దానివల్ల వీళ్ళు అడ్వర్టైజ్ రోడ్లు అలాంటివి పెట్టుకోవడానికి తవ్వేసి
మరి వీటికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో, ఎవరు అనుమతిస్తున్నారో దయచేసి వీటిని ఆపేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి, మరియు ఇంకోటి ఏంటంటే మేము అంబేద్కర్ సంఘం నుంచి మేము కోరేది ఏంటంటే, గతంలో కూడా ఇక్కడ అంబేద్కర్ గారి జాతిపితలో అంబేద్కర్ గారి విగ్రహం కానీ, జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కానీ అలాంటివి పెడతాము అని అన్నప్పుడు ఎవరు కూడా ఇటువంటి వాటికి అనుమతి ఇవ్వలే. మరి ఈరోజు పర్సనల్గా ఎలాంటి వ్యక్తులు ఎట్లా వచ్చి మరి ఇటువంటి పర్మిషన్లు తీసుకుంటారో, కాబట్టి దయచేసి ఇలాంటి మెయిన్ రోడ్ల మీద వేసి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మరి మాకు ఇప్పుడు జరిగినటువంటి పురపాలక సంఘం అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేవలం ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని అర్చన చేస్తారు మీరు? లేదు, ట్రాఫిక్ కూడా కాదు, ఇలాంటి పర్సనల్ వాళ్ళ వ్యాపారవేత్తలు మెయిన్ రోడ్లో ఉండకూడదు, సపరేట్గా వాళ్ళకు ప్లాట్ కొనుక్కొని పక్కన నిర్మించుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మేము సరే. ఇప్పుడు వీళ్ళందరూ అన్ని సంఘాలు మాకు ఈరోజు పొద్దున్నే మా గ్రామస్తుల నుంచి ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు మాకు తెలియజేయడం తెలిసింది. దాంతోపాటు మా అంబేద్కర్ సంఘం నాయకులు కానీ, గ్రామ సభ్యులు కానీ, గ్రామ సంఘాలు కానీ, కాలనీ సంఘాలు కానీ, మరియు మాజీ కౌన్సిలర్లు కానీ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది.